నా ప్రశ్న ఏంటంటే సార్, ఇందాక మాట్లాడుతూ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ రోజున స్పెషల్ పీపుల్ మీదకి వచ్చి వెళ్ళిపోతూ ఉండే, ఇప్పుడు అందరికీ ఇవ్వబడింది, యవనస్తులకి వృద్ధులకు అట్లా వచ్చేసిందని చెప్పారు కదా సార్. నా ప్రశ్న ఏంటంటే, కొన్ని సంఘాలే కానీ కొంతమంది పాస్టర్సే కానీ పరిశుద్ధాత్మను పొందితే సూచన ఇలా ఉంటుంది, భాషలతో మాట్లాడతారు అని చాలా ఖండితంగా, అది లేకపోతే మీరు పరిశుద్ధాత్మతో ఉన్నట్టు కాదు. ఇంకోటి ఏంటంటే, పరిశుద్ధాత్మ అనేది ఒక సపరేట్ అనుభవం, భాషలతో మాట్లాడటం, అది దేవునితో మాట్లాడుతున్నారు అని సపరేట్గా మీరు మీ రూముల్లో మాట్లాడుకోండి అంటున్నారు. కానీ నా ప్రశ్న ఏంటంటే సార్, అది నిజమా? పరిశుద్ధాత్ముడు వస్తే భాషలతో మాట్లాడతారు, అది ఇప్పుడైనా అప్పుడైనా? అది ఏ భాషలు? పరిశుద్ధాత్మ వస్తే భాషలతో మాట్లాడతారా అనేది ఒక ప్రశ్న. ఓకే, తప్పకుండా మాట్లాడాలా అనేది మరొక ప్రశ్న. ఇప్పుడు మీది ఏ ప్రశ్న? అంటే నాకు తెలిసినంత వరకు రెండు ఒకటే సార్. అంటే ఇక్కడ మీరు వేరే ఉండొచ్చు, పరిశుద్ధాత్ముడు వస్తే భాషలతో మాట్లాడతారు అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. అంటే అది వేరు. తప్పకుండా మాట్లాడాలా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని రుజువుగా భాషల్లో మాట్లాడితే రుజువు అనేది అంటున్నారు. అది కాబట్టి అది రెండవ ప్రశ్న. ఓకే సార్. ఎందుకంటే భాషలతో మాట్లాడతారు, భాషలతో ఎప్పుడు మాట్లాడతారు. ఓకే, కాబట్టి దాన్ని సిస్టమేటిక్గా మనం చెప్పుకోవాలనుకుంటే, మొదటిది అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు 6 సార్లు వచ్చినట్టుగా ఉంది. ఓకే సార్. పరిశుద్ధాత్మ దేవుడు 6 సార్లు వచ్చాడు. దాన్ని స్టడీ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అన్ని సార్లు భాషల్లో మాట్లాడినట్టుగా లేదు. ఓకే సార్. ఈ 6 సార్లు అన్ని సార్లు భాషలతో మాట్లాడే కొన్నిసార్లు ఉన్నాయి, కానీ అన్ని సార్లు లేదు. ఓకే సార్. తప్పకుండా అన్ని భాషల్లో మాట్లాడాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టుగా, త్రియేక దేవుడు ఉన్నట్టుగా నీకు గుర్తు అని అంటే, అది మరి అపోస్తుల కార్యాల్లో దాన్ని నొక్కి చెప్పాలి కదా, వీళ్ళు నొక్కి చెప్తున్నట్టుగా తప్పకుండా నువ్వు భాషలో మాట్లాడాలి అని అంటే, మరి ఇక్కడ ఎందుకు మినహాయించారు? అదే ముఖ్యమైన పాయింట్ అయితే ప్రతిసారి ఉండాలి కదా, ఉండాలి. అది లేదు. లేదు అదొకటి.